సోదరులకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారీలో ఉన్నాడు. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్లో అందిస్తారు. హరీష్, మనం చూస్తున్నాం పిన్నెల్లి సోదరులకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఏం జరిగింది? సోని, ప్రధానంగా జంట హత్యలకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణలో భాగంగా ప్రజెంట్ ఇప్పటికీ కూడా పిన్నెల్లి ఆయన ఫ్యామిలీ కావచ్చు, ఆయన బ్రదర్స్ కావచ్చు, కొంతవరకు కూడా కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అబ్స్కానింగ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ జంట హత్యలకు సంబంధించినటువంటి కేసుల విషయంలో తమ ప్రమేయం లేదనేటువంటి ఒక వాదన వినిపించేటువంటి ప్రయత్నం చేశారు పిన్నెల్లి సోదరులు. ఈ మేరకు బెయిల్ పిటిషన్ ని దాఖలు చేసినటువంటి నేపథ్యంలో విచారణ చేసినటువంటి న్యాయస్థానం బెయిల్ పిటిషన్ ను నిరాకరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి జంట హత్యలకు సంబంధించినటువంటి వ్యవహారం తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించింది. అందులో భాగంగానే బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ని పరిశీలించినటువంటి హైకోర్టు ధర్మాసనం విచారణ అనంతరం కొట్టివేస్తూ ఆదేశాలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారీలో ఉన్నారనేటువంటి ఒక వాదన పిటిషన్ కి సంబంధించినటువంటి విచారణలో భాగంగా న్యాయవాదులు తెలియజేశారు. అందులో భాగంగానే జంట హత్యలకు సంబంధించినటువంటి కేసుతో పాటుగా అధికారంలో ఉన్నటువంటి సమయంలో పిన్నెల్లి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సోదరులు చేసినటువంటి పూర్తి స్థాయి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూడా కోర్టుకి న్యాయస్థానం ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇందులో భాగంగానే ప్రజెంట్ బెయిల్ పిటిషన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణ చేసినటువంటి న్యాయస్థానం బెయిల్ ను నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సోని, రైట్, థ్యాంక్ యూ హరీష్. పిన్నెల్లి సోదరులకు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. టీడీపీ నేతల జంట హత్య కేసులో పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. మాచర్లకు సమీపంలో జరిగిన జంట హత్యల కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి వెంకటరామరెడ్డి పరారీలో ఉన్నాడు.